బోనాల జాతర నెక్స్ట్ వీక్ 2వ తారీఖు 3వ తారీఖున జరిగేటువంటి జాతర ఆశేష జనావాహిని మధ్యన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర రాబోతుంది కాబట్టి ఈరోజు అధికారులు, స్థానికులు, దక్కన్ మానవ సేవా సమితి పెద్దలు, ఆర్య సమాజ్ పెద్దలు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు అధికారులతో కోఆర్డినేషన్తో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి బోనాలు కానివ్వండి, తొట్టెలు కానివ్వండి, పలారం బండ్ల ఊరేగింపులు కానివ్వండి, భవిష్యవాణి రంగం కార్యక్రమం, అపారి ఊరేగింపు అంగరంగ వైభవంగా లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై ఈరోజు ప్రపంచంలో కూడా బోనాల పండుగ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దయగల్ల తల్లి. ఆ రోజు కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే మరి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కలరా వ్యాధి తగ్గితే ఇక్కడనే మేము అమ్మవారిని ప్రతిష్ట చేస్తామని 200 సంవత్సరాల క్రితం ఆ వ్యాధి తగ్గిన తర్వాత ప్రతిష్ట చేసుకోవడం, ఆ తర్వాత జరిగేటువంటి బోనాల జాతర. అయితే ఈ బోనాల జాతరలో మేము అమ్మవారిని కోరుకునేది ఎలినోవా మూలాన రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగము ప్రజలందరూ అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈసారి బోనాల జాతర మంచిగా జరిగి అమ్మవారి ఆశీస్సులు లభించి సుభిక్షంగా వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, ఆదివారం సోమవారం జరిగేటువంటి బోనాలతో పాటు శుక్రవారం నాడు కూడా అమ్మవారికి బియ్యం పోసేటువంటి కార్యక్రమం. ఆ రోజు కూడా వేలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి అందరి అధికారుల సమన్వయంతో, స్థానిక ప్రజల సమన్వయంతో ఈ పండుగ సంపూర్ణంగా జరగాలని అమ్మవారిని కోరుతాం. జగన్మాత మహాకాళి అమ్మవారు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమై 250 సంవత్సరాలు దాటుతోంది. ఇంత చక్కటి ఈ జగన్మాత ఉజ్జయిని నుంచి ఆది వ్యాధులని, మశూచి మొదలైనటువంటి అంటు రోగాలని నిర్మూలన చేయడం కోసం భక్తులందరూ వేడుకొనగా ఇక్కడ ఈ ప్రాంతంలో లష్కరుగా కేరెన్నికగన్న ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారు తీసుకురావడం, అమ్మవారిని ప్రతిష్ఠింపజేయడం. ఈ ప్రాంతంలో ఆనాడు డోలీ గేరర్లు, మిలిటరీ ఉంటూ ఉండేది. వాళ్ళందరి యొక్క భక్తితో జగన్మాత ప్రతిష్ఠితమైంది. ప్రతిష్ఠితమైనటువంటి దేవతకి ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో అమ్మవారిని ఎదుర్కొచ్చి 15వ రోజున దేదీక్యమానంగా కన్నుల పండుగగా ఈ తెలంగాణ ప్రాంతమంతా ఆ రోజుల్లో పూజ చేయడమే కాకుండా ఈనాడు ప్రసార మాధ్యాలు పెరిగిపోయి అమ్మవారు అందరికీ విశేషంగా అందరినీ అలరించేటువంటి దేవతగా పేరెన్నికగన్న ఈ మహాకాళి అమ్మవారు లక్షలలో భక్తులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, 15వ రోజున జాతర జరగడం, 16వ రోజున అమ్మవారు తాను ఏ విధంగా ఆశీర్వదిస్తుంది అనేది చాలా గొప్ప విశేషం. అంతటా కూడా అందరికీ విశేషమైనటువంటి ఒక కార్యక్రమం ఏమిటి అంటే రంగము అనేటువంటి కార్యక్రమం. ఈ రంగం కార్యక్రమంలో గొప్పతనం ఏంటంటే జగన్మాత ఒక జోగిని స్త్రీ పైకి ఆవాహనై భవిష్యత్తు చెప్తుంది. ఈ జోగిని స్త్రీ కత్తికి భాషింగం కట్టి ఈశ్వరుని భర్తగా పొంది ఆమె ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోయి ఆ అమ్మవారి సేవలోనే కాలం గడుపుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరికీ ఆది వ్యాధులు ఏమన్నా సంకల్పిస్తే వాటినన్నీ పోగొట్టడానికి
తన యొక్క వంతుగా ఇక్కడ ఆ అమ్మాయి సేవ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా విశేషమైంది ఏంటంటే కుమ్మరి వారు చేతులతో చేసినటువంటి కుండ, కాల్చకుండ తీసుకొస్తారు. దాన్ని అలంకారం చేసి అర్ధరాత్రి 10వ తారీఖు 15వ రోజు రాత్రి 9 ఇంచుమించుగా 2:30-3 గంటల ప్రాంతంలో మేళతాళాలతోటి కచ్చికుండని, ఇది మొన్నటి వరకు కూడా వినోద్ కుమార్ అనే అతను ఉండేవాడు. వాళ్ళ ఇంటి నుంచి అది వాళ్ళ ఇంటికి కరుగుతే అయినటువంటిది కుమ్మరి వారు వారింటి నుంచి తీసుకురావడం. అలాగే అతనే ఇక్కడ ఘటాన్ని అలంకారం చేసేవాడు. దేహంతుడైనాడు పోయిన సంవత్సరం. అతని పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఈ కచ్చిగుండలో విశేషం ఏంటంటే ఆ రాత్రి తీసుకొచ్చినటువంటి కచ్చిగుండని భద్రపరుస్తారు. మర్నాడు పొద్దున 8-8:30 సమయంలో ఆ రాజమాతంగి అమ్మవారి దేవాలయం ముందర గుంట తవ్వి ఆ గుంటలో ఈ కచ్చిగుండని కట్టి దానిపైన చాటగొట్టి పసుపు కుంకుమలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అలంకారం చేసి 8 జాతుల వాళ్ళందరూ కలిసి సాగర మంత్రాలతో ఈ యొక్క జోగిని పైకి అమ్మవారిని ఆవహింప చేస్తారు. ఆవహింప చేసిన తదనంతరం కచ్చికుండపైన ఈ జోగిని నిలబడుతుంది. ఆ జోగిని నిలబడినంతసేపు కూడా కచ్చికుండ పగలకుండా ఉంటుంది. అంటే దీనిలో గొప్పతనం ఏంటంటే అమ్మవారు వచ్చింది అని తెలియజేయడానికి నిదర్శనం. సాధారణంగా అయితే కచ్చికుండ మీద చెయ్యి కొడితేనే విలిగిపోయేటటువంటి పద్ధతి. ఈ జోగిని నిలుస్తున్నంతసేపు కూడా అది ఏమీ కాకుండా అలాగే ఉంటుంది. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అది ముక్కలు అవ్వడం మనం అందరం కళ్ళతో చూస్తున్నటువంటి విషయం. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకొకటి ఉండదు. అమ్మవారు సత్యంగా ఉన్నట్టుగా తెలియజేసేటువంటి గొప్ప లక్షణం ఇది. ఈ విధంగా జోగిని స్వరూపంలోకి ఆవాహన అయినటువంటి జగన్మాత అందరినీ ఆశీర్వదించి వానలు ఎలా పడతాయి, ఎండలు ఎలా అవుతాయి, ఆ తర్వాత సస్యశ్యామలంగా నగరం ఈ యావత్తు భారతదేశం ఎంత బాగుంటుంది, అందరూ కూడా సుఖశాంతులతో ఎలా వర్ధిల్లుతారు అని తెలియజేయడమే ఈ జగన్మాత యొక్క ఆశీర్వాద గలం ఈ రంగం కార్యక్రమంలో మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ రంగం కార్యక్రమం మొట్టమొదటగా అది కూడా 250 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలోనే ఈ లష్కర్ ప్రాంతంలోనే మొదలైనటువంటి విషయం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనకి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యేకంగా ఏదో ఒక కొత్త ఏర్పాట్లు మనం చేసుకుంటూనే వస్తున్నారు. మరి ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అమ్మవారికి అంగరంగ వైభవంగా ఎలా చేయబోతున్నారు? ప్రతి సంవత్సరము భక్తులు తాకిడి పెరుగుతూనే ఉంది. ఆ తాకిడికి అనుగుణంగానే ఈసారి ఇంకో లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం చూసుకుంటే చాలామంది భక్తులు చెప్పడం మాకు 15-20 నిమిషాలు అమ్మవారి దర్శనం అయింది. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా దర్శనం కావాలని కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్, మరి పార్కింగ్ కంటే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలామంది మనకు అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చేవారు ఉంటారు. మరి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ పార్కింగ్ కోసం మనకి ప్లేస్ని కేటాయించడం అనేది ఏమేమి జరిగింది? గత సంవత్సరము 4-5 జగలు పెట్టడం జరిగింది. అదే మాదిరి ఈసారి కూడా ఇంకో అదనం కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇంకోటి, ఈ భక్తులు కూడా మీ ఛానల్ ద్వారా వినపం ఏంటంటే పాదరక్షలు మాత్రమే వేసుకోకుండా వస్తే బాగుంటుంది. లేకుంటే అదే 3-4 లారీలు అవుతుంది పాదరక్షలు. ఎందుకంటే ఒక లైన్ వచ్చి ఇంకో లైన్ పోవడం వల్ల మళ్ళీ పాదరక్షలు పోవడం అంటే ఇంకో గంట పడుతుంది. సో అదొకటి వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు తెచ్చిన వెహికల్ని వదిలేసి వస్తే చాలా మంచిగా ఉంటుందని, పవిత్రత కూడా కాపాడినాడు అవుతామని మీ ద్వారా తెలియపరుస్తుంది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో మనకి ప్రతి ఏడాది కూడా అమ్మవారి రంగం గురించి తెలిసిందే. సో ఈ ఏడాది రంగం ఏ రోజు జరగబోతుంది అంటే సమయం ఏమైనా పర్టికులర్గా మనం 8:30కు ఉంటుంది. ప్రతిసారి 8:30కు ఉంటుంది. ఎందుకంటే భక్తులు వేల మంది వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం కొద్దీ. ఈ కార్యక్రమం జరిగిన తర్వాతనే మళ్ళీ అమ్మవారి సాగనంపం జరుగుతుంది.
అమ్మవారి ఊరేగింపు అవుతుంది. దాదాపు ఇది ఒక 2 గంటలు కార్యక్రమం ఉంటుంది. 2 గంటల వరకు భక్తులు వెయిట్ చేయవలసి వస్తుంది. దాని తర్వాత అమ్మవారి దర్శనం ఇవ్వడం అయితే అందుగురించి ఎట్టి పరిస్థితుల్లో 8:30 వరకు రంగ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకుంటున్నాం. చివరిగా ఒక్క ప్రశ్న సార్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బోనాల సమయంలో విఐపి దర్శనాలు ఎక్కువ అవ్వడం వల్ల భక్తులకి కాస్త అసంతృప్తి నెలకొందని అనేసి అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా మనం చూసాం. మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఇటు విఐపీలకు కావచ్చు లేకుంటే మనకి భక్తులకు కావచ్చు? విఐపీతో అయితే నేరుగా వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకుంటారు. బల్కంపేటకు ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది, విఐపీ దర్శనం చేసుకున్నా కానీ జనరల్ పబ్లిక్ యాజ్ ఇట్ ఈస్గా మూవ్ కావచ్చు. వాళ్ళు వచ్చే మూలన లైన్ ఆపాలని కూడా అలాంటివి ఏం లేదు. సో ప్రత్యేకంగా భక్తులు గమనించాలి, విఐపీతో మనకు సంబంధం లేకుండా అమ్మవారి దర్శనంకు మేము తోడ్పడతాము, మేము కూడా అట్లా సహకరిస్తామని కూడా చెప్తాము. అసలు చీర ఎన్ని రోజుల్లో మనకి తయారవుతుంది? అంటే మీరు నెయ్యడం ఏ రోజు స్టార్ట్ చేస్తారు, అది పూర్తయ్యేసరికి మనకి అమ్మవారి జాతర మొదలయ్యే సమయం కల్లా ఇది అయిపోతుంది అంటారా? అంటే 2 చీరలు ఇక్కడే నేస్తారని అన్నారు కదా, ఎంతెంత సమయం పడుతుంది ఒక్కొక్క చీర? ఒక చీర చేయడానికి మామూలుగా ఒక వ్యక్తికి 6 నుంచి 7 రోజులు సమయం పడుతుంది. పట్టు నూలును కడగడానికి ఒక 2, దాన్ని కడిగిన తర్వాత రంగులు అద్దడానికి 2, డిజైన్ వేయడానికి 2, అల్లడానికి 2, మొత్తం ఇందులో 8 మంది కళాకారులు పాల్గొనడం వల్ల వీళ్ళు షిఫ్టుల మాదిరిగా 24 గంటలు పనిచేయడం వల్ల 1.5-2 రోజుల్లోనే నేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు భద్రకాళి అమ్మవారికి కానీ మిగిలిన అమ్మవార్లందరికీ కూడా చీరను మీరే సమర్పిస్తారో అని మేము విన్నాం. అంటే ఇప్పుడు చీరని ఇక్కడే నేసి పంపిస్తారా, లేకుంటే అమ్మవారికి మీ సమక్షంలో ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేదేమైనా? లేదండి, ప్రతి దేవాలయంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి దేవాలయంలో అక్కడే నిష్ఠతోటి దేవాలయ ప్రాంగణంలోనే అక్కడే తయారు చేసి అక్కడే సమర్పించడం జరుగుతుంది. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు, అంటే పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది యాక్చువల్గా ఇంచుమించు 5-6 రోజులు పడుతుంది. 6 నుంచి 7 రోజుల దాకా పడుతుంది తయారు చేయడానికి. ఇంటి దగ్గరనే అన్ని రంగులు అద్దుకొని మాయలు మార్పు వేయడం, డిజైన్స్ వేయడం, రంగులు అద్దుకోవడం, తీసుకొని కండెలు ఎలా ఉంటాయి కదా మేడం, ఇవన్నీ తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి ముగ్గు మీద పెట్టి చీర నేయడం జరుగుతుంది. ఎటువంటి డిజైన్ అనుకుంటారు, అంటే మొదలు పెట్టే ముందు ఏమైనా డిజైన్ అనుకుంటారా, లేకుంటే చేస్తూ చేస్తూ డిజైన్? ఏం లేదు, ముందు అనుకున్నాం కానీ డిజైన్ దీన్ని ప్రిపేర్ చేయవలసి వస్తుంది మేడం. డిజైన్స్ అంటే ఇది గ్రాఫ్స్ చేసి డిజైన్ తయారు చేసి రంగులు అద్దడం ఉంటుంది కదా, ముందే దీని డిజైన్ కోసం ప్రిపేర్ అయినాకనే తయారు చేయడం జరుగుతుంది. ఈసారి అమ్మవారికి ఏ చీరని నేయబోతున్నారు? ఇప్పుడు నడమ ఎల్లో, అంచలు రెడ్, పసుపు కుంకుమ వచ్చి దూప్షాన్ పడుతుంది, ఆపోజిట్ కలర్ పడుతుంది. సో అమ్మవారికి అయితే మొత్తం 2 చీరలు కూడా మనకి ఏ రోజు కల్లా పూర్తి అయిపోతాయి? శుక్రవారం వరకు అయిపోతుంది మేడం. శుక్రవారం కల్లా అయిపోతాయి. ఇద్దరం ఉన్నాం కదా షిఫ్టుల వారుగా, రాత్రి 24 hours నేసి ఎంతో తొందరగా సమర్పించాలని కోరుకోండి మాది. అట్లా మా ఇద్దరు కాకుండా ఇంకో 2 వస్తారు, 4తోటి కంప్లీట్ చేసి తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం.